Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈ రోజు వీడియోలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే చేయాల్సిన పనులు ఏంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనగానే థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ గిఫ్ట్. అండ్ దెన్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అండ్ కొన్ని టెస్టులు ఉంటాయి. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళగానే డాక్టర్ మీది హిస్టరీ తీసుకుంటారు. అంటే లైక్ మీ ఏజ్, ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, అండ్ మీకు ప్రీవియస్గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ ఇప్పుడు ఏమన్నా వచ్చాయా డిటెక్ట్ చేస్తారు. అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి. ఇవి మీ జనరల్ హెల్త్ స్టేటస్ తెలుసుకోవడానికి. హీమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. ప్రజెంట్ మీ హెల్త్ స్టేటస్ ఎలా ఉందో చూడడానికి. ఆల్రెడీ మీరు ఏమైనా మెడిసిన్స్ అవి వాడుతుంటే అవన్నీ కూడా డాక్టర్కి చూపించండి. అండ్ నెక్స్ట్ స్కాన్ కూడా చేస్తాము. సో ఈ స్కాన్ ఎందుకు అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది. యూట్రస్లో ఫామ్ అవడం అనేది నార్మల్ థింగ్. ట్యూబ్స్లో ఫామ్ అవడం అనేది 1/100 ప్రెగ్నెన్సీస్ జరగచ్చు. సో దాన్ని గుర్తించడానికి స్కానింగ్లో ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేస్తాం. అండ్ ఆల్సో సైజ్ ఎంత ఉంది. బికాస్ ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు డేట్స్, అది కరెక్ట్గా స్కాన్లో కూడా అంతే సైజు ఫీటస్ ఉండాలని లేదు. సమ్టైమ్స్ ఓవులేషన్ లేట్గా ఉండొచ్చు, ఎర్లీగా ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఆ డేట్స్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని డేటింగ్ స్కాన్ అని అంటాం. బికాస్ అందులో స్కాన్లో మీకు డెలివరీ డేట్ కూడా వస్తుంది. సో దాన్ని మనం త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ ఈ రెండు మ్యాచ్ చేసుకుని ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. బికాస్ చివరికి డెలివరీ టైం వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉండకూడదు. డెలివరీ డేట్స్ ఏంటి, ఇప్పుడు ఎన్ని వీక్స్ రన్ అవుతున్నాయి, ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈ డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ 3 monthsలో ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయొచ్చు, వాటికి రెమెడీస్ ఏంటి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.